దివాళీ అంటేనే శుభం మరియు లాభం కదండి. అలాంటి డెకర్ ఐడియాస్ బయట కొనకుండా ఇంట్లోని విధంగా కలర్ఫుల్ గా చేసుకోండి. అది కూడా నో కాస్ట్ అండి. ఇక్కడ నేను ఒక వేస్ట్ అట్టముక తీసుకున్నాను. ఒక ప్లేట్ తీసుకొని మీడియం సైజ్ లో ఉన్న ప్లేట్ తీసుకొని 2 పీసెస్ అయితే కట్ చేసుకొని తీసుకున్నానండి. ఇలా గుండ్రంగా. ఇప్పుడు దీనికైతే రెడ్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. 2 పీసెస్ కి అప్లై చేసిన తర్వాత మిడిల్ లో అయితే గాజు అయితే సెట్ చేసే విధంగా యెల్లో పెన్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. లైన్స్ అయితే వేసుకున్న తర్వాత వైట్ పెయింట్ సహాయంతో దీని చుట్టూరున ఆకు షేప్ లో అయితే డ్రాయింగ్ వేసుకుంటున్నానండి. ఇలా 2 పీసెస్ కి మనం ఆకు షేప్ లో డ్రాయింగ్ వేసుకున్న తర్వాత యెల్లో పెయింట్ సహాయంతో డాట్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా మనం చుట్టూరున వేసుకున్న తర్వాత మిడిల్ లో అయితే శుభం మరియు లాభం అయితే ఈ విధంగా రాసుకుంటున్నానండి. అక్షరాలు అయితే చూడండి ఈ విధంగా రాసుకున్న తర్వాత దీనైతే మరింత అందంగా చేయడానికి చిన్న మిర్రర్స్ తీసుకునే విధంగా చుట్టూరునైతే సెట్ చేసుకుంటున్నానండి. చూడండి చాలా కలర్ఫుల్ గా ఉంది. దీన్ని కూడా డాట్స్ అయితే ఈ విధంగా చుట్టూరున వేసుకుంటున్నాను. ఇలా తయారు చేసుకున్న తర్వాత 2 పీసెస్ అయితే ఇక్కడ నేను డార్క్ బ్లూ సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. ఈ విధంగా కొన్ని సార్లు అయితే చుట్టి దీనైతే కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఒక్క పీస్ ని 2 పీసెస్ గా కట్ చేసుకుంటున్నానండి. ఇలా 2 భాగాలుగా సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కేవలం ఒక్క పీస్ తీసుకునే విధంగా అర్ధానికైతే మడిచి పైనైతే చూడండి దారం సహాయంతో ముడైతే వేసుకుంటున్నానండి. కిందైతే ఎడ్జెస్ అయితే ఈ విధంగా ఎగుడు దిగుడుగా ఉంటుంది కాబట్టి దానైతే కట్ చేసుకొని తీసుకుంటున్నానండి. 2 పీసెస్ ని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి వెనకాల అయితే ఫెవికాల్ అయితే యాడ్ చేసి దీనైతే నేను అంటించుకుంటున్నానండి. అంతే అండి, చాలా సింపుల్ గా మనం డబుల్ సైడ్ టేప్ సహాయంతో వాల్ డెకర్ చేసుకోవడమే అండి. దీనైతే మనం డోర్స్ కి మిడిల్ లో గానీ, డోర్స్ కి అటు ఇటు గానీ, లేదా పూజా మందిరం హాల్లో కూడా ఈ విధంగా మనం డెకర్ చేసుకోవచ్చండి. దివాళీ టైంలో చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి. ఇలాంటి డెకర్ ఐడియాస్ మనం దివాళీ టైంలో ఖచ్చితంగా ఆన్లైన్ లో తీస్తూ ఉంటాము. ఇంట్లోనే ఇంత కలర్ఫుల్ గా చేసుకోవచ్చండి. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.